వదిలిపెట్టడానికి కోసం ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ అవగాహన లోపం మాత్రం ఇక్కడ ఉంది. ఆలోచన లేదు, అవగాహన లోపం ఉంది. దయచేసి దీన్ని మీరు అన్నట్టుగా మిడ్మానేర్ డ్యాంలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి కింది ప్రాజెక్టుకు నీరు తక్కువ పడితే అక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. దయచేసి వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియం ఇరిగేషన్ కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చెక్ డ్యాములు కావచ్చు, దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక ఆలోచన ఉండాలి. దేశంలో ఆహార కొరత ఏర్పడితే మన దేశానికి ఆహార సప్లై చేసేటువంటి దేశం మరొకటి ఉండదు. అందుకే ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా గోదావరి కృష్ణ నీటిని సద్వినియోగపరుచుకోవటానికి అనేకమైనటువంటి కొత్త ప్రాజెక్టులను నిర్మించుకోవడం జరిగింది. సముద్రంలోకి వృధాగా పోతున్నటువంటి నీటిని సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్ట్ ఆధారంగా గోదావరిలో నీరు గత 45 సంవత్సరాల రికార్డు తీస్తే 1600 నుంచి 1700 టీఎంసీ నీరు వృధాగా పోతుంది సముద్రంలోకి. దాన్ని ఎవరు పట్టించుకోలే. తెలంగాణను రాను ఎడారిగా మార్చారు. సమైక్య పాలకులు వచ్చిన గోదావరి నీటిని ధవళేశ్వరం తీసుకెళ్లడమో లేకుంటే కింది ప్రాంతాలకు తీసుకెళ్లడమో చేశారు తప్పితే మరి తెలంగాణ గడ్డ కూడా నీరు వారాలి, తెలంగాణ రైతులు కూడా బతకాలి, దీనికి ఏం చేస్తే బాగుంటుందనేటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళిక తయారు చేయలే. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో గోదావరి గడ్డంగా ప్రాజెక్టు కట్టుకొని ఈరోజు 30 లక్షల ఎకరాలు స్థిరీకరణ అంటే నిజాం సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ కానీ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్ని కూడా స్థిరీకరిస్తూ మరొక 30 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రణాళికతో ప్రాజెక్టు కట్టుకోవడం జరిగింది. సరే, గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత 10 సంవత్సరాలుగా కరువు లేదు. ధాన్యం పుష్కలంగా యాసంగి పంట కానీ వానకాలం పంట కానీ పుష్కలంగా పండింది. నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు 37 లక్షల వరి ధాన్యం ఉండే ఉత్పత్తి, వేరే ధాన్యం కాదు. ఒక వరి ధాన్యం 37 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఈరోజు ఆ ధాన్యము 2 లక్షల టన్నులకు 2 కోట్ల టన్నులకు పైకి వెళ్ళిపోయింది. అన్ని ఆహార ధాన్యాలు కలుపుకుంటే మక్కలు, జొన్నలు, సోయాబీన్లు ఇవన్నీ కలుపుకుంటే ఈరోజు సుమారుగా 3.5 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతూ ఉంది. దానికి కారణం నీరు. పంట పండించాలంటే 4 కావాలండి. భూమి కావాలి, విత్తనం కావాలి, రైతు శ్రమ కావాలి, నీరు కావాలి. ఈ 4 ఏది లేకపోయినా పంట పండదు. అలాంటి నీటిని మనం కాపాడుకోవటానికి ఈరోజు గోదావరి గడ్డంగా అనేక ప్రాజెక్టులు కట్టుకున్నాం. ప్రాజెక్టు రిజర్వాయర్స్ అన్ని కూడా నిల్వ చేసుకున్నాం. నీళ్లను ఒకటిగా పూర్తి చేసుకున్నాం. ఈరోజు మా నిజాం సాగర్ నీరు కూడా 2వ పంట వండుతుంది అంటే అది కేసీఆర్ గారి పుణ్యమే. లేకుంటే నిజాం సాగర్లో ఎప్పుడు ఎండాకాలం వచ్చిందంటే నిజాం సాగర్ నీటి ఉండేది కాదు, ఎప్పుడు ఎండిపోయేది. అది కొండపోచమ్మ సాగర్ ద్వారా కానీ ఇతర ప్రాంతాల ద్వారా కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ నీళ్ళు తెచ్చుకొని ఈరోజు నిజాం సాగర్ కింద 1,30,000 ఎకరాలు నిజాం సాగర్ కింద 2వ పంట పండిస్తున్నాం. ఆ విధంగా సింగూరు ప్రాజెక్టు కింద సరే వర్షం పడ్డది పుష్కలంగా, అక్కడ 40,000 ఎకరాలు నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ చుక్క కనబడ్డా ఎక్కడ నీళ్ళు కనబడ్డా దాన్ని సద్వినియోగపరుచుకుంటేనే పంట పండుతుంది. నేను చెప్పిన ప్రకారంగా 4 అవసరం కాబట్టి
ఈ 4/3 రెడీ ఉన్నాయి. విత్తనం రెడీ ఉంది, రైతు శ్రమ తయారు రెడీ ఉంది, భూమి రెడీ ఉంది. 4వది కావాల్సింది వాటర్, నీరు. నీరుంటే రైతు కష్టపడి కోట్లాది రూపాయల పంట పండిస్తాడు, టన్నుల కొద్ది పంట పండిస్తాడు. కానీ ఈ ప్రభుత్వానికి ఎందుకో మరి వచ్చినప్పటి నుంచి 40 రోజులు అయిపోయింది, ఆరోపణలు చేయడం తప్పితే ఆలోచన చేస్తలేరు. ఆలోచన చేసి సరే మీరు కాళేశ్వరం గురించి మాట్లాడారు, ఎంక్వైరీ చేసుకోండి. దాని గురించి పొద్దున్న దాకా మాట్లాడేది అవసరం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, చేసుకోండి, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడైతే రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయో వాటిని ఎక్కడ ఏ ప్రాంతానికి ఇవ్వాలో ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక్క టీఎంసీ నీరు, నేను అనుభవజ్ఞ చెప్తున్నాను, 47 సంవత్సరాలుగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అనుభవం నాకు ఉంది. ఒక్క టీఎంసీ నీరు సద్వినియోగపరుచుకుంటే 10,000 ఎకరాల పంట పడుతుంది. వరి పంట అయితే, అది ఆరుతడి పంట అయితే 15,000 ఎకరాలు పడుతుంది. ఇవాళ వరి పంటకి అలవాటు పడ్డట్టు రైతాంగాన్ని నీరిస్తే ఇలా చూడండి, మల్లన్న సాగర్లో 13.81 టీఎంసీ ఈరోజు ఉంది.